ఆడికి కాస్త దూరంగా ఉండమ్మా. కర్మరా బాబు, ఈ పెద్దానికి చెవుడున్నట్టుంది. నా ప్రాణానికి ఇవన్నీ అడగాల నేను. ఛ! అది కాదు పెద్దాయనా, వర్ష ఇల్లు ఎక్కడా? అబ్బా ఏటమ్మా అంత గట్టిగా అరుస్తావు? నాకేమైనా చెవుడా? అదిగో అదే ఇల్లు. ఎలా ఏంటి మీ ఇంటి అడ్రస్ నీకు తెలీదా? పెద్ద ఆయన అడుగుతున్నావా? నా ఇంటి అడ్రస్ ఆయన ఎందుకు అడుగుతాను? చూసి చాలా రోజులైందని పలకరిస్తున్నాను. సరే, ఇంతకీ మీ ఇల్లేది? అదే పద. నువ్వెంత నా ముందు ఇక్కడ కవర్ చేసినా ఇంకో 2 నిమిషాల్లో ఆ ఇంటి తలుపులు తెరవగానే నువ్వు వర్షావి కాదని తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలా రా దేవుడా? దొరబాబుకి నిజం తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? మీ పేరేంటి? జ్యోతి. ఐమ్ వర్ష. జీవితం రైలు ప్రయాణం లాంటిది. కొన్ని పరిచయాలు మాటల దగ్గరే ఆగిపోతాయి. వాళ్ళ స్టేషన్ రాగానే ఆ పరిచయం అక్కడితో కట్ అవుతుంది. ఎవరో తెలియని కొత్త పరిచయం నాకు పెంచిన బంధాన్ని చేసింది. ముందు నొయ్యి వెనక గొయ్యిలా ఉంది నా పరిస్థితి. తలుపు కొడితే నేను వర్షని కాదన్న నిజం బయటపడుతుంది. లేకపోతే నేనే జ్యోతిని అని దొరబాబు ఫిక్స్ అయిపోతారు. భగవంతుడా, నువ్వే ఈ గంట నుంచి నన్ను గట్టెక్కించాలి. నీ మొహంలో కనపడుతున్న టెన్షనే నువ్వు వర్షావి కాదని చెప్తుంది జ్యోతి. సరిగ్గా 2 నిమిషాల్లో నువ్వు నా ప్రాణ సమానమైన నా భార్యవేనని తెలిసిపోతుంది. వర్ష పేరెంట్స్ తలుపు తీసిన మరుక్షణం నువ్వు ఎవరు అని అడుగుతారు. ఆ క్షణం నా ముందుంది నా జ్యోతి అని కన్ఫర్మ్ అయిపోతుంది. ఇది వర్ష పెరిగిన ఇల్లు కాదా? వర్ష పెరిగిన ఇల్లేంటి? నేనే కదా వర్షాని. ఇక్కడే నేను పెరిగింది. అలాంటప్పుడు డోర్ కొట్టడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? చాలా రోజుల తరువాత నిన్ను పెంచిన వాళ్ళని కలుస్తున్నానన్న సంతోషం నీ మొహంలో కనపడటం లేదు. నువ్వు పెరిగిన ఇంటికొచ్చానన్న ఆనందం నీ కళ్ళల్లో కనిపించడం లేదు. తలుపు కొట్టడానికి నీ చేతులేమో వణుకుతున్నాయి. వాళ్ళని కలవడానికి నీ గుండె కొట్టుకునే వేగం పెరుగుతుందని నాకు అనిపిస్తుంది. మీరేదో ఊహించుకొని ఆశలు పెంచుకుంటున్నట్టున్నారు, కానీ అదేం లేదు. అయితే లేటెందుకు? డోర్ కొట్టు. కొట్టు. తలుపులు తెరుచుకోవటంతోనే ఇన్నాళ్ళు వర్షలా నేను ఆడిన నాటకం క్లోజ్ అవుతుంది. అంతా అయిపోతుంది. ఎవరు మీరు? ఈ దాసుగాడి వల్ల అంతా నాశనం అయిపోయింది. ఆడి వల్ల అంతా తలనొప్పులే. ఏ పని చెప్పినా సరిగ్గా చేయటం చేత కాదు సవట దద్దమ్మకి.
చేతికి సిక్కిన వర్షాన్ని అనవసరంగా వదిలిపెట్టేసినాడు. ఇప్పుడు ఏటి దారి? ఈ రామరాజు మీనాచిని ఏడ దాచిపెట్టినాడో ఏటో. అమ్మా అమ్మా మీనాచి, వచ్చేసినావా? అమ్మా మీనాచి, నీకేటి కాలేదు కదా మీనాచి? నాకేటి కాలేదమ్మా, నేను బానే ఉన్నాను. ఈ రామరాజు నిన్నెక్కడ దాపెట్టాడో తెలియక నేను సానా కంగారడిపోయినాను మీనాచి. ఇక నుంచి నీకు ఇలాంటి టెన్షన్లో ఉండకూడదు అనుకుంటే ఎలాంటి పిచ్చి వేషాలు వేయకుండా నువ్వు బుద్ధిగా ఉండు ముక్కుటమ్మా. నా వర్షని నీ మనుషుల దగ్గర నుంచి రాజీవ్ క్షేమంగా కాపాడి తీసుకొచ్చాడు కాబట్టి నేను నీ కూతుర్ని జాగ్రత్తగా తీసుకొచ్చి నీకు అప్పగిస్తున్నాను. ఇంకోసారి వర్ష జోలికొస్తే నేనేం చేస్తానో నీకు అర్థమైంది కదా. నాకిష్టమైన వ్యక్తిని నువ్వు దూరం చెయ్యాలనుకుంటే నీ ప్రాణం కంటే ఎక్కువైన నీ కూతుర్ని నీకు నేను దూరం చేస్తాను, గుర్తుపెట్టుకో. మాట్లాడరేంటి? ఎవరు మీరు? అడుగుతున్నారుగా, సమాధానం చెప్పు. నా కూతురు నాకేం సమాధానం చెప్తుంది? నువ్వెవరని తను నేనెందుకు అడుగుతాను? నేను అడిగేది నిన్నే బాబు. అమ్మ వర్ష, ఎలా ఉన్నావు తల్లి? నువ్వు మా దగ్గరకు వచ్చాక ఇన్ని రోజులు నిన్ను వదిలి ఉండటం ఇదే మొదటిసారి. నిన్నెప్పుడెప్పుడు చూస్తానా అని రోజు కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నాను.